ఏం ఛాలెంజ్ చేస్తారో చెప్పండి. ఏం ఛాలెంజ్ చేసినా సిద్ధంగా ఉన్నా. మీరు మాటలు మాట్లాడకండి. నేను ఒక జూనియర్ కాలేజ్ కడుతున్నా, మీరు జూనియర్ కాలేజ్ కట్టండి, తెలుస్తుంది మీకేం తెలుసు. ఈ పరకనార్ హై స్కూల్ నీ కళ్ళ ముందలే దీని తీరుతెన్నులు మారుతాయి, దీని తీరుతెన్నులు మారుతాయి, రూపరేఖలు మారుతాయి. దీనికి ఛాలెంజ్ మీరు తీసుకోండి. మీరు కట్ చేసినా మేము ఇంకోటి చేస్తామని చెప్పండి. అది సవాల్ ఇస్తాను. ఏమన్నా పోటీతత్వంకి వస్తే మీరు పోటీతత్వానికి రండి. మేము ఈ కార్యక్రమం చూసుకున్నాం. ఇంకో హై స్కూల్ చూసుకోండి. అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే 10 ఏళ్ళు చూసిర్రు పంచమాల మీద వల్ల ఇంకేం మాట్లాడతారు మీరు. ఇంకా అవకాశం ఇచ్చారు, మేము తప్పకుండా చేసి చూపెడతాం. కాబట్టి ఈ యొక్క స్కూల్ పిల్లల మధ్యనే, ఎందుకంటే డాక్టరు వేరే దగ్గర పెడతామని చెప్పారు. వద్దొద్దు, ఆ స్కూల్ పరిస్థితికి నేను 2-3 సార్లు పోవాలి. ఇప్పటికే కాదు, ఇంకా 2-3 ప్రోగ్రాం పెట్టిస్తే. షాద్నగర్ శాసనసభ్యులు ఒక మీటింగ్లో మాట్లాడుతూ, నేను జూనియర్ కళాశాల నిర్మాణం చేస్తున్నా, మీరు చేతనైతే నాతో ఏదైనా నిర్మాణం చేసి పోటీ పడి ఉండని అంటుండు. జూనియర్ కళాశాల నిర్మాణం అనేది ప్రజలిచ్చే విరాళాలతోటి నిర్మిస్తున్న సంగతి మీకు మర్చిపోయారేమో, కానీ మీ పాత్ర లేదని మాత్రం మనం. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదాయ మార్గాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రజల కంటే మీరు కొంత ఎక్కువ విరాళం ఇస్తే ఇవ్వచ్చు. మీ పాత్ర లేదని మేము అనట్లేదు, కానీ మీరు అభివృద్ధి కోసము, నిధుల కోసము, వీటన్నిటి గురించి సవాలు చేసేటప్పుడు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని ప్రారంభించాలి. ముఖ్యమంత్రి గారితో ఏదైతే టెంకాయ కొట్టించారో కొందుర్గు మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల గురించి, దాని పనులు ప్రారంభించాలి. నందిగామ నుండి చేగూరు రోడ్ వరకు నీ మాజీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు ఆక్రమించి నిర్మాణం చేసుకుంటే కూడా వాటన్నింటిని కూల్చేసి డబుల్ రోడ్ నిర్మాణం చేస్తానని మీరు చెప్పారు. దాన్ని ప్రారంభించి మీరు సవాలు విసిరితే మంచిగా ఉండేది. ఇంకా విధవలు సన్నాసులని మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మీకు సమయం ఇచ్చినామంటారు. 10 సంవత్సరాలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంది, 10 సంవత్సరాలలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాల అవకాశం ఇస్తే ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిన చరిత్ర మీది. దేశాన్ని అధోగతి పాలు చేసిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి 1800 మందిని బలి తీసుకున్నటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఇక నిధుల గురించి అంటున్నావు. మీరు ఎమ్మెల్యేగా అయ్యి దాదాపు 20 నెలలు పూర్తవుతుంది. మీరు 20 నెలల్లో ఎన్ని నిధులు తీసుకొచ్చిరో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి. మా నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, ఎంత అభివృద్ధి జరిగింది షాద్నగర్ నియోజకవర్గం, ఒకసారి మేము కూడా శ్వేతపత్రం విడుదల చేస్తాం. దాన్ని డివైడెడ్ బై 1 డే అని కొడదాం. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్న రోజు ఎన్ని నిధులు తెచ్చిర్రు, ఎన్ని నిధులు ఉపయోగించరు అది చూద్దాం. మా నాయకుడు ఎన్ని నిధులు తెచ్చిండో అది కూడా చూద్దాం. తెలంగాణ షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలుస్తుంది. ఇంకేమంటారు? విధవలు అంటావు, సన్నాసులు అంటావు. అది ఒక ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడాల్సిన భాషనేనా మీది? అందుకే ఒకసారి అర్థం చేసుకోండి. మీరు సవాలు విసిరే ముందు మీతో పోటీ పడాలంటే చాలామంది ఉన్నారు, కానీ మా నాయకుడిని పోటీగా ఎంచుకోకుండా. ఎందుకంటే మా నాయకుడు మీతో పోటీ పడాలంటే మాటలలో తప్ప అన్నిట్లలో ముందుంటాడు. నిధులు తీసుకురావడంలో ముందుంటాడు, అభివృద్ధి చేయడంలో ముందుంటాడు, పనులు చేయడంలో ముందుంటాడు, ప్రజల సమస్యలు తీర్చడంలో ముందుంటాడు, పైరవీలు చేయడంలో ఎన్నుకుంటాడు, ఇక మాటలు మాట్లాడడంలో ఎన్నుకుంటాడు మీకంటే.